ఏంటిది ఇది అని అదిరిపోతారు. మరి స్టీమ్ మాత్రం తక్కువ కాదు, ఒక 7-8 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుందాం. అలాగే మీరు చేసుకునే ఈ పాలు కూడా కొంచెం నీళ్లు కలుపుకొని కొంచెం పలసగా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే స్టీమ్ అయిపోయిన తర్వాత అవి తీసి ఇందులో వేసుకున్నప్పుడు కొంచెం చిక్కపడుతుంది కదా, అందుకని పాలులో కొంచెం అంత నీళ్లు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. 7 నిమిషాలు చక్కగా మీకు ఈ ఆవిరిలో కూడా మంచి సువాసన వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే అన్నీ చక్కగా కొంచెం అంత పఫ్ అయినట్టు ఉన్నాయి. వీటిని మనం తీసుకొని ఈ ఉడుకుతున్న పాలల్లో కేరళ స్టైల్లో చేసుకున్న ఈ తాలికల్ని ఇందులో వేసేసుకొని అవసరం అనుకుంటే మరిన్ని కొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు, లేకపోతే పాలు కూడా పోసుకొని 6-7 నిమిషాల పాటు చక్కగా దీంట్లో కూడా కుక్ చేసుకుంటే సాఫ్ట్గా చక్కగా కోయా బిల్లల్లా బ్రహ్మాండంగా తయారైపోతాయి. అప్పుడు తింటే దాంట్లో భలే మజా వస్తుంది. ఈ పాలు ఇప్పుడు చూడండి చాలా పలసగా ఉన్నాయి, కొద్దిగా సేపట్లో ఇది కొంచెం చిక్కపడతాయి. తర్వాత దీన్ని వడ్డించేసుకుందాం. స్వీట్లు చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం అంత నెయ్యి ఎక్కువ పడ్డా నాకు పెద్దగా బాధపడను, ఎందుకంటే స్వీట్ తినేటప్పుడు చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తినాలి. ఇక్కడ కూడా డైటింగ్ ఎందుకు, కావాలంటే కొంచెం మన బిర్యానీలు అన్నాలు కొంచెం తగ్గిస్తాను, కానీ స్వీట్లు మాత్రం మంచిగా నెయ్యి వేసుకొని తినేస్తాను. సో మరి కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్, అయితే బాదాం పప్పు సన్నగా కట్ చేసాం, అందుకే ఇది కొంచెం అంతా కుక్ అయిన తర్వాత ఈ జీడిపప్పు కూడా వేసుకొని స్టవ్ కట్టేద్దాం. ఇందులోనే అది వేడెక్కి చక్కగా కుక్ అయిపోతుంది. ఎప్పుడైతే కిస్మిస్ కొంచెం అంత కలర్ ఎక్కువ వస్తుందంటే అప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం. ఎందుకంటే జీడిపప్పు మరీ ఎక్కువ కాలిందంటే అది చేదు వచ్చేస్తుంది, అది బాగోదు. సో ఇప్పుడు జీడిపప్పు, ఈ బాదాం, కిస్మిస్ ఇవన్నీ కూడా ఇందులో వేసి ఈ తాలికలు చక్కగా కుక్ అవుతున్నాయి. ఇప్పుడు దీన్ని స్లోగా ఒక 5 నిమిషాల పాటు మరి కుక్ చేసేసుకొని స్టవ్ కట్టేద్దాం. కొంచెం చిక్కుపడ్డ తర్వాత మనం స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఏంటి చూడ్డానికి ఇంత ముద్దల్లా ఉన్నాయి, సాఫ్ట్గా ఉంటుందా అని. ఆ డౌట్ మీకు అక్కర్లేదు, ఎందుకంటే మనం చపాతీ పిండిలాగా చేసుకొని సన్నగా రుద్దేసుకున్నాం. దాని మధ్యలో కొబ్బరి ఉంది, కోవా ఉంది, అది ఎంతసేపు స్టీమ్ అవుతుంది, 2 నిమిషాలు అయిపోతుంది. మరి ఇవి చక్కగా చూడండి మంచిగా ఎంత బ్రహ్మాండంగా చక్కగా ఉన్నాయి. కావాలంటే ఇందులో కొంచెం అంత కుంకుమ పువ్వు వేసుకుంటే మీకు మంచి ఎల్లో కలర్ లాగా కూడా వస్తుంది. ఇప్పుడు వీటిని మనం ఇంత పెద్దగా ఉన్న సాధారణంగా మనం పాలు అవి ఎక్కువ వేసుకుంటాం, ఇందులో మాత్రం మీరు ఇలా ఈ తాలికలు, ఈ భూచక్రపు తాలికలు మాత్రమే వేసేసుకొని దానిపైన కొంచెం అంత జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వచ్చేలా వేసేసుకుందాం. ఆహా, అంతే, ఇంకా డౌటే అక్కర్లేదు. ఇవి నోట్లో ఇలా వేసుకోగానే మన రసమల్లా ఇవి ఎలా మెల్ట్ అయిపోతాయో ఇది కూడా అదే విధంగా చక్కగా మెల్ట్ అయిపోతుంది. సో మరి టేస్ట్ చేసేద్దామా? వెరైటీగా చాలా టేస్టీగా మనం చేసుకునే రెగ్యులర్ పాల తాలికల కంటే పిల్లలు మరింత ఎంజాయ్ చేసే విధంగా ఈ పాల తాలికలు మన భూచక్రపు పాల తాలికల్లా రెడీ అయిపోయాయి. కొంచెం కేరళ స్టైల్లో మనం కొబ్బరి అన్నీ వేసుకున్నాం, అంతేకాకుండా పాలకోవా కూడా వేసుకున్నాము. ఇలా నోట్లో వేసుకోగానే సప్పరిస్తూ భలే భలే టేస్టీగా రెడీ అయిపోయాయి. మరి ఏం చేస్తారు మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయాలి. మరి ట్రై చేసినప్పుడే మీ ఇంట్లో వాళ్ళు కూడా ఈ అద్భుతమైన స్వీట్లు ఎంజాయ్ చేయగలుగుతారు కదా. ఒక్కసారి ఇలా చేశారంటే ఎప్పుడు ఇలాగే కావాలంటారు. మీరు అలా సన్నగా చపాతీలా చేసుకొని దానిపైన కొబ్బరి, కోవా వేసినప్పుడు నాకైతే జీడిపప్పు, బాదాము అవన్నీ పొడి చేసి అవి కూడా వేయాలని ఉంటుంది. చేస్తే ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా మన ఈ భూచక్రపు స్టైల్ తాలికలు ఇంట్లో చేసుకోండి, తినండి. అందరూ ఏమంటారు, తినేసి వారేవా అనాల్సిందే, ఎందుకంటే సూపర్ అంటే సూపర్గా ఉంది. పాల తాలికలు కేరళ స్టైల్లో తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టి పాలు పోసుకొని దాంట్లో తగినంత పంచదార కూడా వేసి చక్కగా మరగనివ్వాలి. తర్వాత గోధుమ పిండి తీసుకొని చిటికెడంత ఉప్పు వేసి కొబ్బరి పాలు వేసి చపాతీ పిండిలా కలుపుకొని దాన్ని సన్నగా ఒత్తుకోవాలి. దానిపై కొబ్బరి పొడి, ఇలాచీ పొడి, కోయా తురుము వేసుకొని దాన్ని రోల్లా చేసుకొని సన్నగా కట్ చేసి స్టీమర్లో పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడుకుతున్న పాలు, పంచదారలో ఈ స్టీమ్
స్టీమ్ చేసిన ఈ ముక్కలను వేసుకొని దానిపై కొంచెం నెయ్యిలో బాదాము, కిస్మిస్, జీడిపప్పు కుక్ చేసుకొని వేసుకొని దాన్ని వేడిగా మన పాల తాలికలు, భూచక్రపు పాల తాలికలు వడ్డించుకుంటే భలే రుచిగా ఉంటుంది.